పల్లెసీమ ఏదో చెప్పాలని వేచి ఉన్నా నాకై మాయతావల్లే మదించావే బిగించావే చెప్పవా ఏలా వచ్చానిలా నా గుండెల్లో ప్రశ్నలాగా ఉన్నానిలా గల్లంతై మది సెలవు అన్న నిమిషమే ఎదను తడుపు భారమే నా పల్లెలో నేనెవరని ఏమైంది బావా లింగం ఒకటి. ఎందుకు ఇప్పుడు లేట్ అవుతోంది? ఇంకా టైం ఉంది. గేదె పాలు తాటి బెల్లంటి మన ఊరి స్పెషల్, మీ సిటీలో దొరకదు. వద్దని చెప్తున్నా కదా. మావోయ్ 2 స్పెషల్ స్ట్రాంగ్ టీ. పా ఫుల్గా మెక్కాక ఒక టీ కొడుతూ ఉంటుంది, ఆ కిక్కే వేరు. మళ్ళీ మీకు దొరకదు. తాగండి, విశ్రాంతంగా తాగండి. సూపర్, చాలా బాగుంది కదా. తొందరగా తాగు, బయలుదేరుతాం. బస్సు వెళ్ళిపోతుందేమో, రేపు ఆఫీస్కి వెళ్ళాలి. అది నా పని బావా, నన్ను అడగకూడదు. బస్సు తీస్తాడు వాడు. మళ్ళీ ఏంటి బాబా ఒక్క నిమిషం అడిగి వస్తా. సార్ సార్, వైజాగ్ బస్సు. వైజాగ్ బస్సా? ఇప్పుడు వచ్చి అడిగితే ఎలా? చివరి బస్సు వెళ్ళి అరగంట పైనే అయింది. సార్ కాస్త ఫోన్ చేసి ఆపమని చెప్పండి సార్, మా బావగారి పొద్దున్న పని ఉందట. ఒక్కళ్ళ కోసం బస్సు ఆపమంటావా? సరే బస్సు ఎక్కడ ఉందో అడగండి సార్. పోనీ బైక్ మీద తీసుకెళ్ళి ఎక్కిచ్చేస్తాను. కొంచెం మిల్లిగా నడపని చెప్పండి. ఆ బండి మీద ఇంకో 5 నిమిషాల్లో బస్సు బైపాస్ ఎక్కుతుంది. ఇప్పుడు నువ్వు RX 100 మీద వెళ్ళినా పట్టుకోలేవు. ఇంకేం దారి ఉంది చెప్పండి సార్. ఒకే ఒక దారి ఉంది. పడుకొని ఉదయాన్నే 7:30కి బెజవాడ వెళ్తే సరిపోతుంది. 8 గంటలకి ఓలో బస్సు ఎక్కి కూర్చుంటే మధ్యాహ్నం 2కో 3కో వైజాగ్లో దింపేస్తాడు. వెళ్ళటానికి వేరే దారి ఏదైనా ఉంటే చెప్పు, ఇంకేం మాట్లాడకు. లేదు కదా? రేపు ఆఫీస్లో చాలా ముఖ్యమైన పనుంది. ఇప్పుడేం చెప్పంటావు? బస్సు మిస్ అయిందని చెప్పంటావా? నోటితో నవ్వరు. అలా కోపం అయిపోకండి బావా. నీ కోపం వస్తే నాకు ఐడియాలు వచ్చి చావు. నువ్వు ఇంకేం ఐడియాలు ఇవ్వక్కర్లేదు. ఆయన అంత క్లియర్గా చెప్పాడు కదా. నాకు గట్టిగానే పెట్టావు. సార్ సార్, ఈ చుట్టుపక్కల ఉన్న లాడ్జ్లు ఏమైనా తెలుసా మీకు? లాడ్జా? సార్ నీకైనా తెలుసా? పోనీ తెలిస్తే తెలుసని చెప్పు, లేదా తెలీదని చెప్పు, లేదా ఎవరినైనా కనుక్కొని చెప్పు. సరే, నా చావు నేను చేస్తాను. బాబా లాడ్జ్ ఉంది బావా, ఇల్లుంది కదా, ఇంటికి పడుకుని పొద్దున. ఏం అక్కర్లేదు. నువ్వు ఇప్పుడు నన్ను లాడ్జ్కి తీసుకెళ్ళగలవా లేదా? తీసుకెళ్ళం బావ. సరే, నేనే చూసుకుంటాను. బావా బావా, ఇదేమన్నా వైజాగ్ అనుకున్నావా? బస్ స్టాండ్ పక్కన ఉండేవి 2 లాడ్జులు. బాత్రూంలో బల్లులు, మచ్చల్లో నల్లులు ఉంటాయి. దరిద్రంగా ఉంటుంది బావా. అలాంటి చోటుకి వెళ్తావా? మీకుండే శుభ్రానికి చెప్పులు వేసుకుని కూడా లోపలికి వెళ్ళరు. ఎంత దరిద్రంగా ఉన్నా పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతాను. కాస్త మాట వినండి బావా. సరే రండి, నేనే తీసుకెళ్తాను. బండి అంటుంటే నేను నిన్ను తాటి బెల్లం టీ అడిగానా?
అడిగానా? అదిగో అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది, వెళ్ళి చూసుకోండి. నా తిప్పలేవో నేను పడతాను, నువ్వు బయలుదేరు. ఎనీవే థ్యాంక్స్. నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఈ రెండు ఓకేనే, కానీ వద్దులే. కొంచెం దూరంలో ఇంకో లాడ్జ్ ఉంది, కానీ వీటికన్నా చండాలంగా ఉంటుంది. వెళ్దామా? షల్ వి గో హోమ్? గట్టిగా పట్టుకోండి బావా. బండి ఆపి మాట్లాడచ్చు కదా. ఒక్క నిమిషం బావా. హలో, నేనే. చెప్పే జాగ్రత్తనే. థ్యాంక్స్ బావా. సత్యం బావా ఇంటికి తీసుకొస్తున్నాడు. ఎవరా? సత్యం బావ గారే, మా పెద్ద మావయ్య. ఆయనే ఇవాళ మన ఇంట్లోనే ఉంటారు. కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి, సరేనా? నువ్వు ఫోన్ చేసావా? బావా, మ్మ్. ఇప్పుడు నిజం చెప్తే చెప్పు తీసుకొని కొట్టావు కదా. తెలీదు, చెప్పి చూడు. పర్లేదు చెప్పాను. మీకు బస్సు మిస్ అవ్వడం నాకు హ్యాపీగా ఉంది. నాకు అలా లేదు. తెలుసు. నాకెందుకు హ్యాపీగా ఉందో చెప్పండి. లేట్ ఎందుకు చెప్పే. ఎందుకంటే మీరు మా ఇంట్లో ఉంటున్నారు కదా. ఏంటి బావా, ఒకరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఎలాగో వచ్చారు కదా, హ్యాపీగా ఒక రోజు ఊళ్ళో ఉండి చెల్లెలు పెళ్లి చూసుకొని వెళ్ళండి. అన్ని వదిలేసి కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోతున్నాను, ఒకటే గోల. ఏ బస్ ఎక్కావా? అదే అది చెప్పడానికే ఫోన్ చేశాను. ఏమైంది? బస్సు మిస్ అయింది. ఏ ఏంటబ్బా, ఇప్పుడు ఎలా? ఆ విషయం తర్వాత చెప్తాను, ప్రస్తుతానికి బస్సు మిస్ అయింది అంతే. నాకు హెల్ప్ చేయి, ఆఫీస్కి ఫోన్ చేసి సిక్ లీవ్ అని చెప్పేసి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేం చేస్తాను, ఇక్కడే స్టే చేసి రేపు బయలుదేరుతాను. స్టే సంగతి ఏంటి? వచ్చేసాం. బావరచు రారా. నమస్తే అన్న. నమస్కారం. రండి. ఇదే బావ మన ఇల్లు. నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా. ఇక్కడ ఆగారేంటి? వీళ్ళందరూ వాళ్ళెక్కడికి పోతారు బావ, ఇక్కడే ఉంటారు కదా. అండ్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు మీరు ఏం తింటారో చెప్తే వెంటనే రెడీ చేసి పెడుతుంది. లేదు. కాఫీ టిఫిన్ చేయమని చెప్పనా? ఇందాకే భోంచేశాం కదా. లేదంటే లైట్ గా టిఫిన్ ఏదైనా? అయ్యో, పెళ్లి భోజనమే పీకల దాకా ఉంది. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా భోంచేస్తాను. పర్లేదన్నా, ఏది కావాలన్నా అడగండి, మొహమాట పడకండి. కొంచెం అనీజీగా ఉంది. వాష్రూమ్ ఎక్కడో చెప్తే స్నానం.
స్నానమా? రెండు బాత్రూంలో స్నానం చేద్దాం. నదికి వెళ్ళొద్దామా? నదిక ఈ టైంలోనా? నంబేసేవా తమాషాకి సన్నీళ్ళ వెన్నీళ్ళ చన్నీళ్ళు. రండి మీకు బాత్రూమ్ చూపించి రెండు స్నానం చేసి వస్తా. లోపల కొత్త మార్పులు సోప్ ఉంది బావా. బయట అతని దగ్గర దువ్వెన నూనె పౌడర్ ఉన్నాయి. మీరు ఇక్కడ చేసేయండి, నేను వెళ్ళి బావి దగ్గర 2 చెంపులు పోసుకొని వచ్చేస్తాను. అదెందుకు ఆ బ్యాగ్? దానికి స్నానం చేపిస్తారేంటి? ఏయ్. ఇవ్వండి. ఇందులోనే టవల్ అన్నీ ఉన్నాయి. ఏ ఇక్కడ మా దగ్గర తుమ్ములు ఉండవా? అడిగితే మేము ఇవ్వబేంటి? ఆ తడిసిపోయిందంటే పొద్దు లోపల ఆరదు బావా. అలాగే బ్యాగ్ లో పెట్టుకెళ్తారా? దరిద్రం కొట్టు కంపు. నా దగ్గర ఒక కొత్త టర్కీ టవల్ ఉంది, మీరు చేస్తూ ఉండండి. డ్రెస్ ఇప్పే లోపు నేను టవల్ తీసుకొచ్చి పైన వేసేస్తాను. ఓకేనా? నువ్వు వెళ్తావా? నేను స్నానం చేయాలి. ఎవరు ఫస్ట్ చేసేస్తారో చూద్దామా? చూసుకుందావా? దానమ్మ పందమైతే చూసుకుందాం. ఏయ్, మావోయ్ బీర్ తాగుతారా? బియరా? లేదు, ఇప్పుడు వద్దు. అంటే తాగుతారు. లేదబ్బా, నిజంగానే ఇప్పుడు వద్దు. ఐ డోంట్ ఆస్క్డ్ కావాలా వద్దాం? ఐ ఆస్క్డ్ బీర్ తాగుతారా? ఆన్సర్ టు ఓన్లీ క్వశ్చన్. ఓకే? ఓకే సార్, తాగుతాను సార్. ఆ భయం ఉండాలి. నాకు 2 మీకు 2. ఓకేనా? లేదు, ఒకటి సరిపోతుంది. అగైన్ అవుట్ ఆఫ్ సిలబస్ ఆన్సర్. ఉండండి, ఒక్కసారి తుంగి చూస్తే సరిపోతుంది. ఏయ్, వద్దు వద్దు వద్దు. తల 2 తాగుతాం. నా స్నానం అయిపోతుంది. నువ్వు పోటీలో ఓడిపోతావేమో.